హిందువుల మనోభావాలంటే వైసీపీకి లెక్కలేదన్నారు టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ. అందుకే పదే పదే తిరుమల కల్తీ నెయ్యి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు కొత్తగా హెరిటేజ్పై బురద జల్లే ప్రయత్నం చేస్తూ సీఎం చంద్రబాబును నిందించడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందన్న వాస్తవాలు బయటికి రావడంతో వైసీపీ ప్రతిష్ట దిగజారిందన్నారు. దీని నుంచి బయటపడేందుకు బురద జల్లే కార్యక్రమం చేపట్టిందంటున్న టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. శ్రీవారి ఆలయంలో లడ్డుల కల్తీ నెయ్యి వివాదం ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? టీటీడీ పాలక మండలి సభ్యులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ టీటీడీ ఈ కల్తీ నెయ్యి వివాదం భక్తుల మనోభావాలు, హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి కాబట్టి దీన్ని వివాదం చేయొద్దండి అని చెప్పి పదే పదే విజ్ఞప్తులు చేస్తూ ఉన్నా కూడా ఇవాళ చట్టసభలో ఇది వేదిక అయింది. దీన్ని ఎలా చూడాలి సార్? ఇది గత ప్రభుత్వంలో ఏర్పడిన పాలక మండలిలో సిట్టు ఏవైతే సుప్రీంకోర్టు సాక్షాత్తు సిబిఐ డైరెక్షన్లో సిఐడి డైరెక్షన్లో ఇచ్చిన రిపోర్టు కల్తీ జరిగింది. కల్తీ కూడా ఆషామాషి కల్తీ కాదు. కొన్ని పామాయిల్ కొన్ని రసాయనాలు కలిపి ఒక ల్యాబొరేటరీలో తయారు చేసిన కొత్త పదార్థం కనిపెట్టి దానికి పేరు నెయ్యి, ఆవు నెయ్యి అని పేరు పెట్టి తిరుమల దేవస్థానానికి సప్లై చేశారు అని నిర్ధారణ వచ్చిన తర్వాత అంతవరకు జాతీయ స్థాయిలో మీడియా కూడా ఇది కేవలం రాజకీయ ఆరోపణ అనుకున్న జాతీయ స్థాయి మీడియా కూడా ఒక్కసారి వెలిక్కిపడింది. ఇంత అన్యాయం, ఇంత అపచారమే కాకుండా ఇంత నికృష్టానికి పాల్పడతారా? డబ్బు కోసం కేవలం ఆధ్యాత్మిక సంస్థలో పనిచేసిన సభ్యులు కానీ, అధ్యక్షులు కానీ, అధికారులు కానీ ఇటువంటి అకృత్యాలు చేయగలుగుతారా అని చెప్పి నివ్వెరపోయే దేశం మొత్తం నివ్వెరపోయే పరిస్థితిలో ఆ పడిన మచ్చ వైఎస్ఆర్సీపీకి ఈ 5 ఏళ్ళు కాదు కదా, ఎన్ని జన్మలు ఎత్తినా ఆ మచ్చపోదు. ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో ఏర్పడింది. దీనికి ప్రతిఘటనగా ఏదొస్తే అది, అంటే ఇప్పుడు వాళ్ళకు కొత్తగా లేవనెత్తిన అంశం ఏంటంటే ప్రస్తుతం సప్లై చేస్తున్న ఇందాపూర్ డైరీ అనేది, ఆ డైరీకి హెరిటేజ్ అనే సంస్థకు, ఆ హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి సంబంధించిన సంస్థ వాళ్ళు సప్లై చేస్తున్నారనేది వారు ఆరోపణ పెట్టి మీరు చెప్పిన చట్టసభల్లో గత కొద్ది రోజులుగా విపరీతం చేస్తున్నారు. నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. నిజమే ఇందాపూర్ సంస్థ నెయ్యి సప్లై చేస్తుంది, టెండర్లు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి ఎవరు ఫోన్ చేసి మీరు వచ్చి నెయ్యి సప్లై చేయండి అని ఎవరు ఫోన్ చేయలేదు. టెండర్లు జాతీయ టెండర్లు పిలిచారు, వాళ్ళు వచ్చారు. మీరు ఆరోపించినట్టు హెరిటేజ్ ఆ సంస్థ సంబంధం ఉంది. హెరిటేజ్ సంస్థ వాళ్ళకి కావాల్సిన కొన్ని ప్యాకెట్స్ అక్కడ మార్కెట్ చేయడానికి మిల్క్ పౌడర్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, వీళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి వాళ్ళతో అరేంజ్మెంట్ చేసుకున్నారు. అది ఉంది, కాదని చెప్పడంలే. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇది హెరిటేజ్ సంస్థ నిజమే ఇందాపూర్ సంస్థ సప్లై చేస్తుంది, ఏమనిపించింది మీకు? ఇప్పుడు ఇందాపూర్ సంస్థ ఏమైనా కల్తీ నెయ్యి సప్లై చేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు దొరికాయా? మీరు చేసిన విధంగా కల్తీలు ఇందులో కూడా జరిగినాయి, మేమే కాదు ఇల్లు కూడా చూపించారని చెప్తే అప్పుడు మేము ప్రజలు కానీ భక్తులు కానీ నమ్మే అవకాశం ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు, వాళ్ళు కట్టబెట్టాడు, టెండర్ కట్టబెట్టాడు అని మీరు అనుకుంటే ఆయనకి నామినేషన్ బేసిస్లు ఇచ్చారా టెండరు? ఆయనతో పాటు ఇంకొకరు కూడా మదర్ డైరీ కూడా పార్టిసిపేట్ చేసింది కదా. మదర్ డైరీ కూడా రేట్ కోట్ చేస్తే ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి వీళ్ళకి పంచి ఇచ్చారు కదా. నామినేషన్ బేసిస్ ఏమి ఇవ్వలేదే. మీరు ఇంకో క్వశ్చన్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇందాపూర్ డైరీ వస్తుంది, మిగతా రాదు కాబట్టి నిజమే, అది కూడా కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు కూడా స్పెసిఫికేషన్ మ్యాచ్ చేయడానికి అప్పుడు సప్లై చేస్తారు. మీరు వస్తే కేజీకి 25 రూపాయలు అడుగుతారే, ఇది నిర్ధారణ అయింది కదా. ఇది నేనేతో ఉత్తమ మాటలు చెప్పడం కాదు కదా, నిర్ధారణ అయింది కదా. ఎంక్వైరీ రిపోర్ట్ 25 రూపాయలు మీరు అడిగితే 8 రూపాయలు సెటిల్ చేసుకున్నారు కదా. ఆ భయంతో ఎవరు రారు. ఇప్పుడు మీరు చేయాల్సింది అంటే చట్టసభల్లో మాట్లాడుతున్నారంటే ఈ ఒక్క చట్టసభ కాదు, దీన్ని ఇంకా డ్యామేజ్ చేయడానికి బహుశా వాళ్ళు రేపు లోక్సభలో రాజ్యసభలో మాట్లాడినా ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే ఇది దేశం దృష్టికి తీసుకురావాలి, అంతర్జాతీయ దృష్టికి తీసుకురావాలి. నెయ్యి అనే ఒక వస్తువు స్వామి ప్రసాదం, వాళ్ళకు భయము, భక్తి, వెంకటేశ్వర స్వామి పైన విశ్వాసం ఏమాత్రం లేదు. ఆ మాత్రం వాళ్ళు కించిత్తు 1% ఉన్న ఈ పని చేసేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ మైండ్లోకి ఏదో ఆలోచన వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మనకి ఏదొస్తే అది గంట లోపల దర్శనం చేస్తాం, అర్ధగంట దర్శనం, సాధ్యాలు మనం చేయగలుగుతామా? అవకాశం ఉందా? ఇవన్నీ ఏం ఆలోచన చేయరు. వాటిపైన ఏమవుతుంది, వాళ్ళు ఎగువ వస్తుంది, దానిపైన మాట్లాడతారు. ఇక్కడే విషయం ఏంటంటే ప్రభుత్వాలు వీటిపై వీళ్ళని వేసేటప్పుడు ఆలోచన చేయాలి. ప్రభుత్వం పర్యవేక్షణ లేదు. ఎవరు సమర్థులో, ఎవరు అసమర్థులో, ఎవరు మాట్లాడగలుగుతారో, ఎవరు మాట్లాడలేరో. దేవస్థానం బోర్డు అంటే కేవలం దర్శనాల కోసమో, వీపీ బ్రేకుల కోసమో, లేదా పైరువేలు పెంచుకోవటం, కాంట్రాక్ట్ పెంచుకోవటం కాదండి. ఆయన సాక్షాత్తు స్వామిని, ఆయనకు సంబంధించినవి మనం ఆస్తులు కానీ
ఆయన సంపదను కానీ ఆయన కైంకర్యాలు కానీ ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ సాంప్రదాయాలు కానీ కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కొండకు భక్తులు ఆపే హక్కు ఎవరికి లేదు ఈ భూప్రపంచంగా. స్వామి రప్పించుకుంటాడు వాళ్ళని. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వాలు కానీ పాలక మండలి కానీ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది ప్రధానంగా పాలక మండలి వ్యవహారాల టీటీడీ పట్ల ప్రభుత్వ అజమాయిషి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది ఉండాలి. అప్పుడే తప్పిదాలు అనేది పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ పర్యవేక్షణ లోపించినప్పుడే ఇలాంటి తప్పిదాలు కూడా వస్తాయని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా టీటీడీ పాలక మండలి వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ దృష్టిని సారించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. విడిజన్స్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.